ములక్కాడ రొయ్యల టమాటా పులుసు తయారు చేయి విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని ధనియాలు, మిరియాలు, గసగసాలు, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ జార్లో వేసి అలాగే దీంట్లోనే పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి వేసి కొన్ని నీళ్లు కూడా పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి హోల్ గరం మసాలా, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మంచి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత పసుపు, ములక్కాడ ముక్కలు అలాగే టమాటా ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు తక్కువ మంటలో ఉడికించి కారం వేసుకొని ఇందులోనే పచ్చి బఠానీ, పేస్ట్ చేసుకున్న మసాలా మిశ్రమం, తగినన్ని నీళ్లు పోసి చక్కగా 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత రొయ్యలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకొని అన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.